ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ హనుమాన్యుచిన వీరమ్మగుంట క్రీస్తు సంఘాల తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాతోటి ప్రియమైన వాళ్ళారా, అనుదినము యూట్యూబ్ పరిచయ ద్వారా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆసక్తిగా ప్రతిరోజు వాక్యం వింటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే క్రైస్తవులు కలిగి ఉండవలసిన ఆశలు. లోకంలో రకరకాలైన ఆశలు లోకంలో ఉన్నాయి. కొంతమంది డబ్బు సంపాదించాలని, కొంతమంది మంచి ఉద్యోగం సంపాదించాలని, కొంతమందికి పొలం కొనుక్కోవాలని, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని, కొంతమంది బండి కొనుక్కోవాలని, కొంతమంది కారు కొనుక్కోవాలని, కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఎన్నెన్నో ఆశలు. ఈ ఆశల కోసం లోకంలో ఉన్నటువంటి మానవులు పరుగులు తీస్తూనే ఉన్నారు. కానీ అందరూ జీవితంలో భౌతికంగా అందరూ అభివృద్ధి చెందుతున్నారు, కానీ ఆత్మీయంగా మాత్రం ఎవరు అభివృద్ధి చెందట్లేదు. భౌతిక సంబంధమైన ఆశలు లోకంలో చాలా ఉన్నాయి, కానీ క్రైస్తవులు వేటి మీద ఆశలు కలిగి ఉండాలో వాటి మీద ఆశలు కలిగి ఉండట్లేదు. క్రైస్తవులు వేటి మీద కలిగి ఉండవలసినటువంటి ఆశలు వాటి మీద కలిగి లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన జీవితంలో నెరవేరు. భౌతిక సంబంధమైనటువంటి ఆశలు మన జీవితంలో నెరవేరాలంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రైస్తవ జీవితంలో మనకు ఉన్నటువంటి ఆశలు మనం అనుసరించి వాటిపైన మనం ఆసక్తి కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. దానిలో మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులు ఏ విషయంలో ఆశ కలిగి ఉండాలి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా దేవుని కూర్చున్నటువంటి ఆశ క్రైస్తవులకు ఉండాలి. ఈ లోకంలో దేవుని కూర్చున్నటువంటి ఆశ క్రైస్తవులకు ఉండట్లేదు. లోక సంబంధమైన వాటి మీద ఆశ చాలా ఉంది. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథము 42వ కీర్తన 1-2 వచనాలు మనం ఆలోచన చేద్దామండి. 42వ కీర్తన 1-2 వచనాలు మనం ఆలోచించేద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు యెహోవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఆశ తృష్ణ కొనుచున్నది, ఆశ కలిగి ఉంది. మరి దేవుని గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని గురించి ఎంతవరకు మనకు ఆశ ఉంది? ఒకవేళ దేవుని గురించినటువంటి ఆసక్తి నీలో నాలో ఉన్నట్లయితే ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెడతామా? ఒకవేళ దేవుని గురించి ఆసక్తి మనలో ఉన్నట్లయితే ఉదయం లేవగానే ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడటం మానేస్తామా? ఒకవేళ దేవుని గురించి ఆసక్తి నీలో ఉన్నట్లయితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతామా? సంఘ ఆరాధనకు వెళ్ళలేకపోయినా, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడకపోయినా, వాక్యం చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా నీకు దేవుని మీద ఆశ లేనట్లే. మరి నువ్వు క్రైస్తవుడు ఇలా చెప్పుకుంటావు? క్రైస్తవులు క్రీస్తు వారుగా ఉండాలి, దేవుని మీద ఆశ కలిగిన వారుగా ఉండాలి క్రైస్తవులు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులట దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండాలటండి. నాతోటి ప్రియమైన పెట్టారా, ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానమైనటువంటిది బైబిల్ గ్రంథం. ఈ లోకంలో అనేకమైన కోట్ల మందికి బైబిల్ ఉంది, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటల విషయం ఆసక్తి లేదు. బైబిల్ ఉంటే మంచిది, బైబిల్ ఉంటే దీవెన, బైబిల్ ఆశీర్వాదం అనుకుంటున్నాడు, కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు అనుసరించాలనేటువంటి ఆశ మానవుడికి ఉండట్లేదు. ఒకసారి మనము కీర్తన గ్రంథము 119వ కీర్తన 74వ వచనాన్ని మనం ఆలోచించేద్దామండి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుతురు. నీ మాటల మీద ఆశ కలిగి ఉన్నాను, నీ యందు భయభక్తులు కలిగిన వారు నన్ను చూసి సంతోషిస్తారు. ఏం చూసి అంటే నీ వాక్యం పట్ల నాకున్నటువంటి ఆశను చూసి. ఏమండి, ఆశ లేకుండా మనం ఏ పనైనా చేస్తామా? ఇష్టం లేకుండా ఏదైనా పని చేస్తామా? ఆశపడడం అంటే ఇష్టపడమే కదా.
ఇష్టం లేకుండా దేవుని వాక్యం వింటారా? ఇష్టం లేకుండా ఉద్యోగానికి వెళ్తారా? ఇష్టం లేకుండా ప్రార్థన చేస్తారా? మరి దేవుని వాక్యం మీద ఆసక్తి లేకపోతే ఇష్టం లేనట్టే కదా. ఇష్టం లేనటువంటి నీకు బలవంతంగా నీ హృదయంలోనికి ఆయన మాటలు తీసుకెళ్ళడు ఆయన. నువ్వు దేవుని వాక్యాన్ని ఇష్టపడగలిగితే, దేవుని వాక్యం మీద నువ్వు ఆశ కలిగితేనే ఆయన నీ హృదయాన్ని తెరుస్తాడు. లూదియాకి దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంది కనుకనే, ఆశ ఉంది కనుకనే పౌలు స్త్రీలు వాక్యం చెప్తున్నటువంటి ఆ చోటకు వెళ్ళి అందరు స్త్రీలతో కలిసి వాక్యం విందే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయ పట్టణస్థులు దేవుని వాక్యం మీద ఆసక్తి ఉంది కనుకనే పౌలు స్త్రీలు చెప్తున్న సంగతులు అలా ఉన్నవో పరిశీలన చేశారు. ఆసక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలమండి. ఆసక్తి లేకపోతే మనం ఏమీ చేయలేము. కనుక దేవుని వాక్యం పట్ల క్రైస్తవులకు ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. అలాగే మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మందిరం మీద ఆశ ఉండాలంటారు. ఎంతమందికి దేవుని మందిరం మీద ఆశ ఉందండి? ఎంతమంది, ఎన్ని కుటుంబాలు దేవుని ఆదివారం దేవుని సన్నిధిలో కనపడుతున్నాయి? నీవు నీ కుటుంబంతో దేవుని మందిరంలో కనపడుతున్నావా? ఆదివారం నీవు నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో దేవుని కీర్తిస్తున్నావా? నీవు నీ కుటుంబంలో కలిసి దేవుని స్తుతిస్తున్నావా? నీవు నీ కుటుంబం కలిసి క్రీస్తు యొక్క స్వారూప్యానికి నువ్వు మార్చబడి ఆయన రక్త మాంసంలో పాల్గొని పొందుతున్నావా? మరి ఏమీ చేయకుండా దేవుడిని పట్టించుకోవట్లేదు అంటే ఎలా పట్టించుకుంటాడు చెప్పండి? కీర్తన గ్రంథము 84వ కీర్తన 1 వచనం చదువుకుందాం, 1-2 వచనాలు చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! దేవుని నివాసము ఎంతో రమ్యము. ఆ నివాసమైన మందిరం అండి. యెహోవా మందిరావరణము చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సమస్యలుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందం కేకలు వేయుచున్నది. మరి మీ హృదయాలు కూడా ఆనందంతో ఇలాగే కేకలు వేస్తున్నాయా? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని చూడాలి, వాక్యం ద్వారా ఆయన చూడాలి, వాక్యం ద్వారా ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ నీకుందా? ఆసక్తి నీకుందా? నచ్చితే ఆరాధనకు వస్తాం, నచ్చకపోతే మానేస్తాం. కుదిరితే ఆరాధనకు వస్తాం, కుదరకపోతే మానేస్తాం. కుదిరితే ఆరాధనకు రావడం ఏంటండి? కుదిరితే ఆరాధనకు రావడం ఏంటండి? ఆరాధన చేయడానికి కుదుర్చుకోవాలి పని. నాతోటి ప్రియమైన బిడ్డారా, నీకున్న ఉద్యోగం కానీ, నీకున్న కుటుంబం కానీ, నీకున్న భార్య కానీ, నీకున్న భర్త కానీ, నీకున్న పిల్లలు కానీ, నీకున్నది ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాదు కదా. అన్ని దేవుడిచ్చినవే కదా. అన్ని దేవుడిస్తే ఆ దేవుడిని మర్చిపోతున్నావు నువ్వు. నచ్చితే రావడం, నచ్చకపోతే మానేయడం. ఇలా ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటాం? నచ్చినప్పుడు చేస్తే అది ఆరాధన ఎలా అవుతుంది? ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు దేవుని మందిరం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. నువ్వు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. నువ్వు అలా తెలుసుకోవాలంటే దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ నీలో ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అలా నువ్వు ఆశపడిన రోజున నీకున్నటువంటి పనులన్నీ కూడా చక్కబడేలాగా దేవుడు కృప చూపుతాడు. ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళాలన్నటువంటి బలమైన ఆసక్తి నీలో లేకపోతే దేవుడు కూడా నీకు సహాయం చేయడు. ఆదివారం ఉదయం లేకుండా నేను ఒక పనులు, ఏదో ఒక ఆటంకాలు, ఏవో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అదే ఎలాగైనా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని ఆలోచన చేయండి. ఏ ఆటంకాలు దేవుడు రానివ్వడు. ఇది మనం చేయకే ఎన్ని ఇబ్బందులు. 4వ వచనం చదువుకుందామండి. నీ మందిరం మీద నివసించే వారందరూ ధన్యులు. దేవుని మందిరం నివసించి ధన్యులుగా ఉండండి. 10వ వచనం ఉంటాడు, నీ ఆవరణములు 1 దినము కొట్ట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. భక్తిహీన గుడారం నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం నాకు ఇష్టము. ఎక్కడ ఉంటావు నువ్వు? భక్తిహీన గుడారంలో ఉంటావా? దేవుని మందిరంలో ఉంటావా? ఆయన సన్నిధిలో 1 దినము గడితే 1000 దినాలతో సమానం అన్నాడే. మరి 1 గంటన్నర గడిపితే అది ఎన్ని సంవత్సరాలకి పనిచేద్దండి? అది ఆశీర్వాదం. మరి ఎందుకండి దేవుని ఆరాధనకు రాకుండా దూరం అయిపోతున్నారు? సంఘము ఆశీర్వాదాల నిధి. సంఘము దేవుడు మన మనవులినేటువంటి చోటది. ఆ మందిరానికి, ఆ చోటుకి మనం వెళ్ళాలి. ఇక 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే రక్షణ కొరకై ఆశపడాలి.
విలాపవాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే, విలాపవాక్యాలు 3వ అధ్యాయం 24వ వచనం చదువుకుందామండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామండి. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకుంటే మంచిది. రక్షణ అవసరం మానవులకి. ఒకవేళ ఇప్పటికీ నువ్వు క్రైస్తవుడు కానట్లయితే రక్షణ పొందు. ఇప్పటికీ క్రైస్తవుడై లోక సంబంధంగా ఉంటే మారు మనసు పొందు. అది మంచిది, అది నీ దేవుని దృష్టికి విలువైనది. ఈ విషయాలని మీరు అర్థం చేసుకుంటారని మీకు ప్రేమతో తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ